సమస్యలు ఎదురైతే ప్రతి మనిషికి పుట్టింది మొదలు జీవన పర్యంతం ఏదో రూపంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. పిల్లవాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయని పెద్దవాళ్ళు అనుకుంటారు, పెద్దవాళ్ళకి ఏం సమస్యలు ఉండవు పిల్లవాళ్ళకే సమస్యలని పిల్లలు అనుకుంటారు. ఏమనుకుంటారంటే పిల్లలు పెద్దవాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళు ఎలా కావాలంటే అలా చేయగలరు, మనల్ని అన్నిటికీ అట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, అది చేయకూడదు ఇది చేయకూడదని స్వేచ్ఛ లేకుండా చేస్తారు అనుకుంటారు. పెద్దవాళ్ళు అనుకుంటారు ఇవన్నీ బాధ్యతలు, బంధాలు, బరువులు ఆ పిల్లలు అప్పుడే హాయిగా జీవితాన్ని హాయిగా గడుపుతారు, వాళ్ళ జీవితమే హాయి అనుకుంటారు. అక్కడి నుంచే మనం వచ్చినా అనుకునేది మాత్రం వాళ్ళకి సమస్యలు ఏముంటాయి అనుకుంటాం. ఆశించినవన్నీ కూడా జరగవు, ఎవరికీ జరగవు. అన్ని వేళల పరిస్థితులు మనిషికి అనుకూలంగా ఉండవు. జీవితం ఏ ఒక్కరికి కూడా పూలబాట కాదు. ఈ సమస్యలు, కష్టాలు మనిషి జీవితంలో సర్వసాధారణం. అవి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉండాలి. ఎవరికి వాళ్ళకి మనకే సమస్యలు, మనకే కష్టాలు, ఎదుటి వాళ్ళకి కష్టాలు సమస్యలు లేవు, హాయిగా ఉన్నారు అనుకుంటారు. అందరికీ జీవితంలో సమస్యలు అనేవి సహజం. శిశిరంలో ఆకులు రాలిన చెట్లు వసంతంలో చిగురించినట్లుగా మనిషి జీవితంలోనూ సంతోషకరమైన రోజులు వస్తాయి, సమస్యల రోజులు వస్తాయి. అందుకే పౌర్ణమి, అమావాస్య ఎలా వస్తాయో అలాగే కష్టాలు పాపఫలము, సుఖాలు సంతోషాలు పుణ్యఫలం, అలా జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. కనుక సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు వెనకం చేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉండాలి. ధర్మరాజు ఒక సందర్భంలో భీష్ముడిని ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు కదా, అప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు, కుమారా, సమస్యలు చుట్టుముట్టినా, కష్టాలు ముంచుకొచ్చినా ధైర్యం వదలకుండా ఉండడమే మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం. సమస్యలను స్థిరచిత్తంతో, మనోధైర్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని బదులిస్తాడు ఆయన. నిజానికి సమస్యలకు అసలు కారణం వాటి పట్ల సరైన అవగాహన లేకపోవటమే. ప్రతి సమస్యను పరిష్కరించడానికి 3 దారులు ఉంటాయి. ఆ సమస్యని ఆమోదించటం, మార్చుకోవటం, వదిలేయటం, 3 మార్గాలు. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. బలహీన మనస్కులు ఈ చిన్న సమస్యలకు కూడా కలచెంది చింతాసాగరంలో మునిగిపోతారు. దృఢ సంకల్పం గల వ్యక్తులు మాత్రం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూడా సముచితంగా చక్కగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. లక్ష్య సాధనలో ఎన్నో కఠిన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుని తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. చివరికి లక్ష్య శిఖరాలని అందుకుంటారు. జీవితం ఒడిదుడుకులతో కూడిన గంభీర సాగరం. ఇందులో ఆటుపోట్లు సహజంగా ఉంటాయి, సంతోష మాధుర్య స్పర్శలు ఉంటాయి. అందుకే సమస్యలకు కుంగిపోకుండా, దుఃఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన ప్రతి మనిషికి కూడా అవసరం. అవగాహన ఉన్నప్పుడు సమస్యలతోనూ కష్టాలతోనూ కూడా కలిసి నిశ్చలంగా ప్రయాణం చేయగలుగుతాం. అప్పుడు పరిష్కారం దిశగా ఆలోచిస్తే సమస్యలు దూజ పిందెల్లాగా తేలిపోతాయి. ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగి పోవు, తెగించి ముందుకే దూసుకెళ్తాయి, వాళ్ళ లక్ష్యాన్ని చేరతాయి. ఉప్పొంగుతూ ఊరికే నదులు కొండలు అడ్డొస్తున్నాయని బెదిరిపోవు, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకొని ముందుకు సాగుతాయి. కొమ్మలను నరికేస్తున్న, లోతుగా పాతుకొని ఉన్న వృక్షమూలాలు తమ ఉనికిని కోల్పోవు, సరికొత్త చిగుళ్లతో నిత్య నూతనంగా ఉంటాయి. ఇలా నిత్యం మౌన సందేశాలు అందిస్తున్న ప్రకృతిని గమనిస్తే మనిషికి ఏది సమస్యగా అనిపించదు. శీతోష్ణాలు ప్రకృతిలో ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలో కూడా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మనం పరిస్థితుల్ని అంగీకరించాలి, అనుభవించాలి, సాహసంతో సమస్యల్ని ఎదుర్కోవాలి, అవగాహనతో వ్యవహరించాలి.
ముందడుగు వేయాలి. అందుకే ముందే మనకి ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో 3 మార్గాలుగా చెప్పారు. ఆ మూడిటిని అనుసరించకుండా వాళ్ళు వాటిని చిన్నవాటిని పెద్దగా చేసుకుని బాధపడితే దానికి ఎవరు ఏమీ చెయ్యలేరు. ఇది మనకి సమస్య ఒకటే చూపించకుండా సమస్యకు పరిష్కారాలు చూపించారు. మరి ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా ఎన్ని రకాలుగా ఎదుర్కొంటున్నాయి వృక్షాలు కానీ అలా మనకి ఎన్నో ఉదాహరణలు మనకి చూపించారు. వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకి ఆలోచించాలి, పరిష్కారం ఆలోచించాలి. కానీ ఆవేదన చెందితే సమస్యకు పరిష్కారం దొరకదు, అది పెద్దదవుతుంది. కనుక మనకి భగవంతుడు సూచించిన మార్గాల ద్వారా సమస్యల్ని దూచి పిందెల్లాగా వాటిని తీసి అవతల పెట్టి హాయిగా ఆనందంగా జీవించాలి అని తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.